ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకొక విషయం చెప్పాలి. ఏందంటే చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. ఈ మధ్య వీడియోస్ అన్నీ ఆపేశాను. దానివల్ల నాకున్న కొంచెం చిన్న సబ్స్క్రైబర్స్ కానీ తగ్గిపోయారు. ఇంక నుంచి మన వీడియోస్ అనేది డైలీ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మేమైతే కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బట్టలన్నీ అయితే మొత్తం సర్దుకుంటూ ఉన్నానండి. ఈరోజు ఈ విధంగా అయితే కబోర్డ్‌లో అయితే బట్టలవన్నీ పెట్టుకుంటున్నాను. కబోర్డ్‌కి వుడ్ వర్క్ అవేమీ చేపించలేదు. మేము మామూలుగా అయితే కబోర్డ్‌ల వరకే వదిలేసాము. తర్వాత ఇదొచ్చేసి నా పెళ్లి చీరండి. చాలా రోజుల తర్వాత బయటకొచ్చింది. అంటే ఇప్పుడు సర్దుతున్నాం గదా! బీరువాలోటి అవన్నీ. కాబట్టి ఇవన్నీ ఒకసారి అయితే చూపిచ్చేద్దాము అనుకుంటున్నాను. ఇదైతే నా మ్యారేజ్ శారీ, పెళ్లి చీర, పెళ్లి బ్లౌజ్ అండి. అప్పుడు ఈ వర్క్ వచ్చేసి నెమలితో ఏపిచ్చారు. 3500 అయిందండి. మళ్ళీ జాకెట్టు అచ్చంగా కుట్టినందుకొచ్చేసి 500 అయింది. మొత్తం 4000 ఈ జాకెట్టు. ఇప్పుడైతే అసలు అంటే అప్పుడు సన్నగా ఉన్నాం కాబట్టి సరిపోతుంది గానీ, ఇప్పుడు కొంచెం కష్టమండి ఈ జాకెట్ పట్టాలంటే. ఇవొచ్చేసి పెళ్ళప్పుడు పెడతారు కదా! బొట్టు అవి ఇవి. నేనైతే ఒక్కటి గానీ పడేయలేదు. మొత్తం అట్లాగే ఎత్తి పెట్టానండి. ఎప్పుడైనా గుర్తుగా ఉంటాయి కదా అని జెప్పి నాకేవి పడేయబుద్ధి కాదు. ఒకటి నలుగప్పుడిది, ఒకటి పెళ్ళప్పుడిది. అంటే ఒకటి మా ఆయనోళ్ళు తీసిచ్చారు. ఒకటి మా అమ్మ వాళ్ళదొచ్చింది. ఆ రెండైతే ఒక దాంట్లో పెట్టేశాను. మళ్ళీ ఎక్కడన్నా ఏస్తే పడిపోతాయని జెప్పి. వర్క్ అయితే ఇది హైలైట్ అండి. సూపర్‌గా ఉంది. జాకెట్ నైట్ టైమ్ గానైతే ఇంకా భలే షైనింగ్ ఇస్తది. మొత్తం ముత్యాలు కుందన్స్‌తో చేశారనమాట ఈ మగ్గం వర్క్ అనేది. ఇదొచ్చేసి అప్పుడు టాయిలెట్ బాక్స్ ఇచ్చేవాళ్ళు. పెళ్ళిలో ప్రధానం ఎత్తుకొనొచ్చేటప్పుడు అదైతే తెచ్చేవాళ్ళు. ఈ సూది చూసారా ఎంత పొడుగుందోనో! ఇదైతే నా జడ పట్టి కుట్టడానికండి. ఇప్పుడైతే మోడ్రన్‌గా కొన్ని రోజా పూలు పెటల్స్‌తో ఫ్లవర్స్ లాగా అట్లా పెట్టుకుంటున్నారు గానీ, అప్పుడైతే జడ పట్టి పెట్టేవారు. అప్పుడంటే ఎంతో కాలం అనుకోబాకండి. మొన్న అక్టోబర్ 15కి మా మ్యారేజ్ డే యానివర్సరీ అయింది. 9 ఇయర్స్ వచ్చింది. 9 ఇయర్స్ కిందట అప్పుడుగానున్నాయి. కానీ నాకెందుకో ఇష్టం లేదు అట్లాంటివి పెట్టుకోవడం. ఏమైనా పూల జడ, అట్ట జడ పెట్టుకుంటేనే బావుంటదని అదైతే తీసుకున్నాను. ఇవొచ్చేసి బాసకాలండి. బాసకాలు గాని అట్లాగే తీసి పెట్టాను. ఇవన్నీ సర్దుతూ ఉన్నాను. బొమ్మలు, డ్రెస్సులు అన్నీ అవి ఎక్కడివి అక్కడివి మొత్తము ఇంక పాతటి నుంచి తెచ్చుకున్నాం గదా! అవన్నీ అయితే ఇవైతే సర్ది పెట్టేస్తున్నాను ఇంకా. కబోర్డ్‌లో అయితే ఈ విధంగా అయితే నీట్‌గా ఆర్గనైజ్ అయితే చేశానండి నేను. తర్వాత బెడ్ మీద మొత్తం ఉన్నయి గాని తీసేసాను. ఇంకా బీరువాలోటి సర్దుకోవాలి. అది గాని ఈరోజైతే ఫినిష్ చేసేస్తాను. ఈ చీరొచ్చేసి ఇంకో చీరండి. పెళ్లి చీరలు 3 చీరలు తీసిస్తారు గదా! వాటిల్లోనే ఇది రెండో చీర. ఇదొచ్చే మామిడి పిందెలతో అలా ఏశారు. నలుగప్పుడు కట్టారండి ఈ చీర నాకు. ఇంక బీరువాలో బట్టలు గాని అవన్నీ తీసేసి ఇక్కడేస్తున్నాను కదా! ఇవి. చూసారు కదా ఫ్రెండ్స్! నేనైతే నా బెడ్‌రూమ్‌ని కబోర్డ్‌లో బట్టల్ని ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.